ఈ ప్రజల ఎన్నికతో ఎన్నుకోబడ్డాడు. సరే గతంలో ఏ పార్టీ ఉన్నా మొన్న ఏ పార్టీ ఉన్నా కూడా ఈ మొన్న పోయిన టర్మ్ ఈ టర్మ్ అయితే టీఆర్ఎస్ పార్టీ పరంగా శాసనసభ్యులుగా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులను బట్టి కాబట్టి మాకు ప్రధాన పోటీ వార్తలు ఉంటుంది అనుకుంటున్నాం. సార్ రేపంచోని కేటీఆర్ గారు 4-5 రోజులు రోడ్ షోలు ఉన్నాయి. మన ఇక్కడ పనిచేస్తుంది బీఆర్ఎస్. ఇప్పుడు రోడ్ షోలు మాటల మాంత్రికంగా మాట్లాడడం, ఒక 10 సార్లు చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేసే చతుర్థత. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వేలాది మంది మీటింగ్ పెడితే చేసి ఇక్కడ మన జరిగిన 2024 ఏమైంది? డిపాజిట్ కలిగితే అది పార్లమెంట్ మన టీఆర్ఎస్ పార్టీ. సరే ఏదేమైనా కూడా ఏ రోజు రాజకీయ ప్రజాస్వామ్యాలు కూడా వాళ్ళ రోడ్ షోలు పెట్టుకున్నా మీటింగ్ పెట్టుకున్నా కూడా ప్రజలు ఏం గమనిస్తున్నారంటే 3 సంవత్సరాల రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. యువకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు, ఓడినా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. నవీన్ యాదవ్ని గెలిపించాలని చెప్పి ప్రజలు మంచి ఎక్కడ పోయినా కూడా ఓటర్లు అంటున్నారు సార్, తప్పకుండా నవీన్ యాదవ్ అవకాశం ఇస్తామని అంటున్నారు సార్. వాళ్ళు కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో మేము గెలుస్తున్నాను వాళ్ళు అంటున్నారు. మీరు కూడా 70,000-80,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలుస్తున్నారు. మెజార్టీ అనే విషయం మేము మాట్లాడతలేము అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ పత్రికలు చూస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అబద్ధాన్ని నిజం చేసడానికి సోషల్ మీడియాలో 10 కోట్లు ఖర్చు పెట్టినని వస్తున్నది. ఆ విధమైన దురాలోచన తప్ప వాళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నారు. అయినే ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి అయింది. మేము శ్రీకృష్ణ దేవాలయం పోయినా డ్రైనేజ్ వాడు రోడ్డు మీద పోతానే